ఇక నిన్న ఒక మాట మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? కృష్ణా బేసిన్ మీద తెలంగాణ ప్రభుత్వం అంటే ప్రాజెక్టులు కట్టలేదట. అందువల్లనే మనకు అన్యాయం అయిపోయింది. ఉన్న 299 వాడుకోలేకపోతున్నాం. కాంగ్రెస్ పార్టీ చాలా ప్రాజెక్టులు కట్టింది, బీఆర్ఎస్ వచ్చినాక నిర్లక్ష్యం చేసింది అట. సిగ్గుండాల మాట్లాడుతందుకు. సోయి ఉండి మాట్లాడుతున్నారా, సోయి లేక మాట్లాడుతుర్రా? చూపిస్తే ఇప్పుడు నేను తలకాయ ఎడబెట్టుకుంటూ పెట్టుకో. 1984లో టీడీపీ ఆ రోజు కల్వకుర్తి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది. 1984 నుంచి 2014 దాకా 30 ఏండ్లు ఎవరు పాలించి 30 ఏండ్లు? అయితే నువ్వు కాలేజీలు ఉన్నటువంటి తెలుగుదేశం లేదా నువ్వు నౌకరీ చేస్తున్న కాంగ్రెసే కదా పాలించింది 30 ఏండ్లు. 30 ఏండ్ల కల్వకుర్తి ప్రాజెక్టుకు మీరు ఇచ్చిన ఆయకట్టు 13,000. బీఆర్ఎస్ వచ్చిన 9.5 ఏండ్లలో 3,07,000 ఎకరాల ఆయకట్టు ఇచ్చిన మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎవరు కట్టిండ్రు, ఎవరు కట్టలేదు? ప్రాజెక్టు పంప్ హౌస్ల దగ్గర పండుకున్న నేను నేల మీద, నాతో పాటు ఆనాటి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆనాటి మంత్రి లక్ష్మారెడ్డి గారు, మేము నేల మీద ప్రాజెక్టు పంప్ హౌజుల్లో చెద్దరేసుకొని పండుకొని రాత్రింబవళ్ళు కష్టపడి చేస్తే 3,07,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన మహబూబ్ నగర్ జిల్లాలో. 30 ఏళ్లలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు 13,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే, కరోనా 2 సంవత్సరాలు వచ్చినా, ఆర్థిక మాంద్యం వచ్చినా 9.5 ఏళ్లలో 3,07,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. ఇది కృష్ణా బేసిన్ మీద, ఇది పాలమూరు జిల్లా మీద, దక్షిణ తెలంగాణ మీద ఉన్న బీఆర్ఎస్ ప్రేమకు చిహ్నం. రెండవది నెట్టంపాడు. 2005లో కొబ్బరికాయ కొట్టిరు. 2005 నుంచి 9 ఏళ్ళు మీరే ఉన్నారు. 9 ఏళ్లలో మీరు 2,300 ఎకరాలకు నీళ్ళు ఇస్తే 1,42,000 ఎకరాలకు బీఆర్ఎస్ ఇచ్చింది. భీమా 2005లో కొబ్బరికాయ కొట్టిండ్రు. 9 ఏళ్లలో 12,000 ఎకరాలకు నీరు ఇస్తే 1,58,000 ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది. కోయిల్ సాగర్ 2005లో కొబ్బరికాయ కొట్టి గుండు సున్నా 1 ఎకరానికి మీరు నీళ్ళు ఇవ్వలేదు. 38,250 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. తుమ్మిళ్ళ 55,600. అదేవిధంగా మోడర్నైజేషన్ ఆఫ్ జూరాల దాన్ని పెంచినాం 1,07,000 ఎకరాలకు. మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ ద్వారా స్థిరీకరణ 2 లక్షలు. ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో 10,08,000 ఎకరాల ఆయకట్టు మేము కొత్తది స్థిరీకరణ కింద సాధించాం. 10,08,000 ఎకరాలు. ఇక మీరు చేసిందేమో 27,000 ఎకరాలు. మీ గొప్పతనం 27,000. ఇక రేవంత్ రెడ్డి అంటాడు కాంగ్రెస్ ప్రాజెక్టులు బాగా కట్టింది, బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు ఎవరు నిర్లక్ష్యం చేసిన దానికే అడబెట్టుకుంటావు. 4,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టిన ఆ రోజు. ఒక 4 ప్రాజెక్టులకే 4,000. మళ్ళీ చెరువులది వేరే, మోడర్నైజేషన్ వేరే, తుమ్మిళ్ళ వేరే. దాదాపు 5,000-6,000 కోట్లు ఖర్చు పెట్టి మేము 10 లక్షల ఎకరాల ఆయకట్టును మేము మహబూబ్ నగర్లో తెచ్చింది బీఆర్ఎస్. నీ కాలేజీ తెలుగుదేశం, నీ నౌకరు చేసే కాంగ్రెస్ తెచ్చింది 27,000.